అసలు లైట్లు కూడా వెళ్ళట్లేదండి. ఏం చాలా ఇబ్బంది పడుతున్నారండి. అన్నయ్య మాకేమొద్దండి అంటే అన్నయ్య కాలేజీ పిల్లలు కూడా ఎదుర్కొంటున్నారండి. మా అబ్బాయి డెవలప్మెంట్ అవ్వాలని డిప్యూటీ సీఎం సీఎం అవుతానే అన్నయ్య సీఎం అవుతామని మళ్ళీ నాకు ఇక్కడ మొత్తం డిస్ట్రిక్ట్ మొత్తం మీద ఇక్కడ హెక్టార్సా మీరు అనేది మొత్తం సినారీ మారిపోతారు మాకు ఆల్మోస్ట్ 45,000 క్యూసిక్స్ దాటేసింది. ఇట్ ఇస్ హిస్టరీ ఆఫ్ 1987 దాకా ఫస్ట్ టైం అట్లా ఇంకో అన్నీ ఒకసారి పర్యటించాలి ఒకసారి అన్ని కాలనీస్ అన్ని తర్వాత మీకు నిధులు లేవన్నారు కాబట్టి పంచాయతీలో తర్వాత వచ్చిన తర్వాత బ్రిడ్జ్ చేయొచ్చు అన్న. ఫస్ట్ ఏం కావాలి? ఫస్ట్ తాత్కాలికంగా రోడ్డు కావాలి. తాడిపత్రి నుంచి వచ్చి రోడ్డు ఉందన్న, అది ప్రస్తుతానికి బ్రిడ్జ్ వచ్చే లోపు అది చేయొచ్చండి అన్న. తర్వాత ప్రస్తుతానికి వచ్చేసి ఇక్కడ వాటర్ లేదన్న సప్లై. నెక్స్ట్ వచ్చేసి కమిషనర్ అనేది ఇక్కడ రెస్పాన్స్ లేదని నేను చెప్తాను. నా ప్రాణం ఉండి నా ప్రాణం తీర్చానండి, రెస్పాన్స్ లేదండి. ఈనాటి వరద వచ్చిందండి. ఇన్ఛార్జ్ గారు గొల్లపిల్లి బాబీ గారు, మన బల్రెడ్డి గంగబాబు గారు, మన బస్స చిట్టుబాబు గారు, ఈయన వీళ్ళందరూ కలిసి ఇక్కడ నేతృత్వంలో ఫుడ్ ఏర్పాటు చేస్తున్నారండి. దేనికన్నా ఇక్కడ ఉండవలసింది వచ్చి 10 మందిని చూసుకుని ఎలా ఉన్నారు, మీరు ఏ విధంగా ఉన్నారు అప్రమత్తం చేయాలి కదా సార్. ఎండి గారి మీద ఇన్ఛార్జ్ గారి మీద వదిలేస్తే ఎలా ఉంటుంది సార్? ఇక్కడ యాక్చువల్లీ పోస్టెడ్ డ్యూటీ చేశారని యాక్చువల్లీ దేర్ ఇస్ ఇష్యూ విత్ కమిషనర్ సార్. కానీ ఇప్పుడు గొడవ తర్వాత వెళ్ళిపోయారా విజయవాడలో సార్? ఏంటంటే సార్ మెయిన్ ఇక్కడ రాజకీయం ఏంటంటే సార్ 2014 నుంచి ఉండే కార్యకర్తలు ఎవరూ పట్టించుకోవట్లేదు సార్. చెప్తున్నాను ఏంటి సార్, నేను మధ్యలో పరిచేసారన్న రావచ్చు చాలా బాధపడుతున్నాం. తాడిపెత్తికి గొల్లపురంకి మధ్యలో పరిచేసారన్న. అదే అన్న అంటే ఏంటంటే